దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం కొరకు నేను సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి రాజ్య సన్నిధికి భయపడిన వ్యక్తి స్త్రీ గురించి దేవుడు మాట్లాడినాడు. రాజ సన్నిధి అనంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు ప్రభుల వారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధికి మనం ఏ విధంగా వస్తూ ఉన్నాం? మనం వస్తున్నది సరిగ్గానే వస్తున్నామా? ఎందుకు మనము దీవెనలు పొందట్లేదు? ఎందుకు పరిశుద్ధాత్మను పొందట్లేదు? ఎందుకు మనకు రావలసిన అధిక దీవెనలు రావట్లేదు? మన కొరకు దాచిపెట్టిన ధనము ఎంతో ఉన్నది, దాన్ని మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? మన పితరుడైన అబ్రహాము దాన్ని ఎందుకు స్వతంత్రించుకున్నాడు? మనం ఎందుకు దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం? హల్లెలూయా. ఆయన విగ్రహారాధికుడే కదా అబ్రహాము. ఆయనే స్వతంత్రించుకున్నాడు గొప్ప ఆశీర్వాదాలను. మరి మనం ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? మనం చేసే పని డబ్బులు కాక మనకు కలిసి వచ్చే డబ్బులు ఎన్నో ఉన్నాయి. రహస్య స్థలమందు దాచిపెట్టిన ధనము ఎంతో ఉన్నది. అది మనము మన మనోనేత్రములతో చూస్తే దాన్ని మనము పొందుకోగలం. ఈ నేత్రాలతో చూస్తే పొందుకోలేం. హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం ఎలా వెళితే ఆ ఆశీర్వాదాలను పొందుతాం మనం? ఈరోజు నేను వాక్యానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు వాక్యపు అంశం చెప్పిండు ఆయనే. నీవు దేవుని సన్నిధికి ఎలా వస్తున్నావు? నిర్లక్ష్యంతో వస్తున్నావా? భయముతో వస్తున్నావా? వాక్యాన్ని పాటించడం కొరకు వస్తున్నావా? కేవలం చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కొరకు వస్తున్నావా? దేవుని సన్నిధికి కనపడవలనని వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు? హల్లెలూయా. దేవుని సన్నిధికి భయముతో వచ్చిన వ్యక్తి ఆజ్ఞలన్నిటినీ పాటిస్తాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యములు అంటున్నది, నా సన్నిధిని మీరు కనపడవలననే వస్తూ ఉన్నారు, కానీ మీరు నా ఆజ్ఞలు పాటించడం కొరకు మీరు రావట్లేదు. నా ఆజ్ఞలు పాటించడం కొరకు వచ్చిన వ్యక్తి అయితే వారు నాకు లోబడతారు, నా చిత్తానుసారంగా వాళ్ళు నడుచుకుంటారు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారం, ఆయన చిత్తమేంటి? 128వ కీర్తనలో దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవలయందు నడుచువారు అందరూ ధన్యులు అన్నాడు. ఆయన త్రోవలయందు నడిచేటోళ్ళే ధన్యులు. ఈ లెక్క చూస్తే ఎవరున్నారో ఎవరు లేరో చూసుకోండి. హల్లెలూయా. కొంతమంది దశమ భాగం తీస్తే సగం దాచిపెట్టుకొని సగం మాత్రమే పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు. చాలామందిని నేను గమనిస్తూ ఉంటా. మాకు తెలుసు కదా, ఎందుకంటే దాన్ని తీసుకొని ప్రార్థనలు చేసేది మేమే కాబట్టి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ తీసుకున్న దశమ భాగమును తీసుకున్నప్పుడు కూడా మనసులో ఒక బాధ, కలవరం. సగం దొంగతనం చేసి సగం నా కానుకలు పెట్టిండు ఇతను బిడ్డ, ఎట్లా నేను దీవించాలి? ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన దేవుడు వినడు. కొన్నిసార్లు ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియాను దేవుడే సేవకు పిలిచి ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతకాలము తర్వాత వాళ్ళు ఆ ప్రజలందరూ దేవుని ఆజ్ఞలకు లోబడక, ఆజ్ఞల ప్రకారం జీవించక వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు భయము లేకుండా తెల్లని వస్త్రాలు వేసుకొని రమ్మని చెప్పి అనేక నెలలుగా చెప్తున్నాం. ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది? లోబడని పిల్లలకు యెషయా గ్రంథం 30వ అధ్యాయములు అంటున్నది, అయ్యో లోబడని పిల్లలకు శ్రమ అని చెప్పి అంటున్నాడు. ఎందుకు వస్తున్నాయి శ్రమలు? ఎందుకు వస్తున్నాయి? హల్లెలూయా. ఎందుకు దీవించబడలేకపోతున్నాం? ఎందుకు మేలులు అనుభవించలేకపోతున్నాం? ఇంకా సంపూర్తి చేయబడట్లేదు మనం. ఇంకా పరిపూర్ణమైన విశ్వాసములో నడవట్లేదు మనం.
పరిపూర్ణమైన విశ్వాసంలో నడవట్లేదు. ఈ పక్క వాక్యం చెప్తా అంటే ఆ పక్క నిద్రే వస్తూ ఉంటుంది. ఇది భయం లేని కూర్చునుడు మందిరములో, ఇది భయం లేని వచ్చుడు మందిరంలోనికి. దేవుని నిబంధన నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, దేవుని కట్టడలో నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయములు అంటా ఉన్నాడు. చూడండి ఆ భాగం ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఇక్కడ శ్రద్ధగా వినండి దైవజనమా. నిర్లక్ష్యము చేయొద్దు, నిర్లక్ష్యము చేయొద్దు. ప్రతి దాన్ని ఆసక్తితో రిసీవ్ చేసుకోవాలి. ప్రతి మాటను, అబద్ధాన్ని రిసీవ్ చేసుకోకు, దొంగతనాన్ని రిసీవ్ చేసుకోకు. పనికి మాలిన మాటలనన్నింటినీ చెవుగట్టి ఇన్నది అవ్వ నష్టపోయింది, నాశనాన్ని ప్రపంచము పైకి తీసుకొచ్చింది. ఈరోజు నాశన పాత్రుడు ఏలుతున్నాడు ప్రపంచాన్ని. అంటే పనికి మాలిన దానికి చెవి యొగ్గినందుకే. ఈరోజు సీరియళ్ళ కాడ, సినిమాల కాడ, బ్రోకర్ మాటలు వినే కాడ, పనికిరాని స్థలాలలో, రాజకీయాలలో నిలబడి వినమంటే గంటల తరబడి నిద్రపోకుండా వినడం జరుగుతుంది. కానీ మందిరంలోనికి రాగానే నిద్ర, మందిరంలోనికి రాగానే ఫోన్లు, మందిరంలోనికి రాగానే ధూప, మందిరంలోనికి రాగానే నడుము గుంజుతుంది, మందిరంలోనికి రాగానే ముఖాలు గుంజుతాయి, మందిరంలోనికి రాగానే నిర్లక్ష్యం వస్తుంది, పెడచె వస్తుంది, అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది నీ ఆత్మ. ఇది నీ తప్పు కాదు. హల్లెలూయా. నువ్వు దేవుని ఆజ్ఞలు మీరుతున్నావు కాబట్టి దానికి సంబంధించిన శాపము నిన్ను వెంబడిస్తూ ఉన్నది, నిన్ను నిద్రమప్పులోనికి తీసుకొస్తా ఉన్నది. దేవుని ఆజ్ఞలు పాటించని వాని మీద గాఢ నిద్ర ఆత్మను దేవుడు పంపిస్తాడట. బైబిల్లో యేషయా గ్రంథములో ఉన్నది గాఢ నిద్రాత్మ. దేవుని ఆజ్ఞలు డైరెక్ట్ పరలోకం నుండి నీ దగ్గరికి నీ కళ్ళ ఎదుటకు రావు, నీ కన్నుల ఎదుటకు డైరెక్ట్ రావు. నువ్వు చదవనన్నా చదవాలి, విననన్నా వినాలి. వింటున్న దాన్ని నువ్వు పాటించకపోతే నువ్వు క్రైస్తవుడు అయి కూడా వ్యర్థమే. అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఈయన మాట చొప్పున జీవించక ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా తండ్రి చిత్తము చేయవానిదే పరలోక రాజ్యం. తండ్రి చిత్తం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి, నా బిడ్డ, హల్లెలూయా, నా బిడ్డ, నువ్వు మరి మన పిల్లల కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి వెళ్తావా అంటే అక్కడ ఏం పని ఉంటుంది, నేనేం పని చేయాలి అయ్యా అని చెప్పి అనలే. హల్లెలూయా. నేను పోతాయ్యా, నేను పోతా అన్నాడు. రాత్రిలి ఒక యవనస్తుడు ప్రార్థనకు రాలేదు, భయంకరంగా డల్గునుడు. ఆయన డల్గుంటే వాళ్ళ మమ్మీ చెప్పింది, అన్న రాలేదు, బాగా నీరసంగా ఉన్నానన్నాడు అని అంటే నేను ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే అయ్యా వస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. తండ్రి మాటను కూడా దేవుడు అట్లా గౌరవించి పరలోకాన్ని విడిచి ఏం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు జీవించిన తర్వాత అప్పటిదాకా ఆయన ప్రవర్తన, ఆయన చూపు, ఆయన మాట, ఆయన నడక, ఆయన సమస్త ప్రవర్తన అంతా తండ్రికి నచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. గట్టిగా చెప్పండి కూడా. అప్పుడు ఆయన బాప్తిస్మము తీసుకొని వెంబడే సేవకెళ్ళి 3.5 సంవత్సరాలు సేవ చేసి తన ప్రాణము తన కంఠములో ఉన్నంత వరకు దైవ చిత్తాన్ని నెరవేర్చి ముగింపు సమయంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను, దయ్యానికి అప్పచెప్పట్లే. హల్లెలూయా. మనలో ఎంతమంది దయ్యానికి అప్పచెప్తామో చూసుకోరిగా. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాని మీదకి హఠాత్తుగా మరణం సంభవిస్తాడని రాయబడి ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ఇగో ఇట్లా చెయ్యండి, ఇట్లా ఉండండి. బాప్తిస్మం తీసుకున్న బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, అందరి గురించి మాట్లాడుతాడు. కానీ తెల్లని వస్త్రాలదైతే బాప్తిస్మం తీసుకున్న బిడ్డలు వేసుకొని రావాలి. మరుసటి నెల వరకు అందరూ తెల్లని వస్త్రాలతో వచ్చుదురుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు పెడదాం. సమాప్తమైనది అన్నాడు ఆయనే.
అంటే దేవుడు ఏ పనులైతే తనకు అప్పచెప్పి వచ్చిందో ఆ పనులన్నీ భయము కలిగి భక్తి కలిగి ప్రవర్తించి అవన్నీ చేసి చివరికి సమాప్తమైనది అన్నాడు. అన్న తర్వాత తండ్రి ఇక సమాప్తమైంది కదా, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని తన ప్రాణము విడిచెను అని బైబిల్లో రాయబడి ఉంది. మనం ఇట్లా భయము భక్తి కలిగి ప్రవర్తిస్తున్నామా? 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు ఉంటున్నాం? హల్లెలూయా. ఎన్ని గంటలకు ఉంటున్నాం? 10 గంటలకు ఆరాధన 12, 11 దూర ప్రాంతం వాళ్ళు కొంతమంది వస్తున్నారు. వాళ్ళు కూడా ఇంకా ముందుగా రావడానికి ట్రై చేయాలి. వెహికల్స్ సౌకర్యం లేని వ్యక్తులు కూడా ఇంకా ముందుకు రావడానికి ట్రై చేయాలి. కానీ అన్ని సౌకర్యాలు ఉండి మనబోతుల గడ్డలోనే ఉండి నువ్వు 12 గంటలకు వస్తే నువ్వేం భక్తి చేసేది? హల్లెలూయా. నువ్వు శ్రద్ధ కలిగి చేస్తున్నావు భక్తి. ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధ, ఆ మాటలో భయం ఉండాలి, భయపడాలి దేవునికి. దేవుని మాటకు నువ్వు భయపడాలి, వణకాలి. హల్లెలూయా. ఎస్తేరు నిన్న మొన్న ఎస్తేరు గురించే చెప్పడం జరిగింది. దేవుడు అట్లా నడిపించిండు. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి కూడా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 3 దినాలు ఉపవాసం ఉండి కూడా అరికాలు సమస్యతో ఎవరున్నారండి ఇక్కడ? అరికాలు సమస్యతో ఏంటి? దెబ్బ తాకిందా? కళ్ళు మూసుకు ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ కుమారుని నీ గాయపడిన హస్తము చేత తాకండి ప్రభువా. బలహీన ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. స్వస్థపరిచి నీ సాక్షిగా నిలబెట్టు ప్రభువా. నీకు కూడా నావా? మీకు కూడా తండ్రి, ఈ బిడ్డను కూడా నీ గాయపడిన హస్తము చేత తాకండి, స్వస్థపరచండి, బలహీనతలన్నీ దూరపరచండి. ఇంకెక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభువా వారందరినీ కూడా ఆ అరికాల సమస్యలతో ఎవరైనా ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యము దయచేయమని నీ రెక్కల నీడలో భద్రపరచమని క్రీస్తు యేసు నామముపేట ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ ఎస్తేరు 3 దినాలు తన జాతి కొరకు ఉపవాసం ఉండి బహు నియమ నిష్టలతో అన్నపానములు పుచ్చుకొనక, తన పినతండ్రి తనను పెంచుకున్నాడు కాబట్టి తన పినతండ్రితో ఉన్న అనేకులు హామాను కుట్రలో చనిపోబోతున్నారు కాబట్టి కొద్ది దినాలలో, మాసములో, ఒక రోజులో వాళ్ళు చనిపోతున్నారు. ఆ చనిపోతున్న చనిపోతున్న ఆ విషయమును ఆమె తెలుసుకొని తన పినతండ్రి చెప్పిన, బాబాయ్ చెప్పిన మాటలు విని 3 దినాలు ఆ మాటకు లోబడి 3 దినాలు ఉపవాసం ఉండి రాజు సన్నిధికి వెళ్ళడానికి అధికారము లేకపోయినా, ప్రమేయం లేకపోయినా, పర్మిషన్ లేకపోయినా ఆమె వెళ్తా ఉన్నదట. హల్లెలూయా. ఎవరికి భయపడి? తన బాబాయికి భయపడి. ఎందుకంటే బాబాయ్ చెప్పిండు కదా, బిడ్డ మనోళ్ళు అందరూ చచ్చిపోతా ఉన్నారు, నువ్వు మాత్రం రాజమందిరంలో ఉన్నావు, మరి నువ్వు ఒక్కదాన్ని మంచిగా సుఖంగా ఉంటే అయిపోతుందా? చర్చికి వచ్చిర్రు మీరు అందరూ, గుర్తుపెట్టుకోరు దేవుని బిడ్డలాలా, మీ అందరి కడుపు నిండితే సరిపోతుందా? దేవుడు మీ అందరికీ బహుమతులు ఇస్తాడు, మీ అందరికి వస్తే సరిపోతుందా? కోటాను కోట్ల ప్రజలు అగ్నిగుండానికి దగ్గరలో ఉన్నారు. దగ్గరలో ఎట్లా తినబుద్ధి అవుతుంది? శనివారం బువ్వ మీకు, ఆదివారం ఎట్లా తినబుద్ధి అవుతుంది బువ్వ? ఉపవాసాలు ఎందుకు ఉండబుద్ధి అవుతలేదు మీకు? ఎట్లా పనికి పోబుద్ధి అవుతుంది ఆదివారం మీకు? అనేక ఆత్మలు నశించిపోతాయి. నిన్ను బట్టి ఒకడు లోకంలో కలుతాడని భయం లేదా నీకు? నెలకు 4 రోజులు, సంవత్సరానికి 53, 54 రోజులు నీవు వదిలిపెట్టుకొని దేవుని సన్నిధికి వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. చూడండి, ఈ మధ్య కాలంలో నువ్వు పంట పండిస్తే నీకు పంట ఇంటికి వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. అట్లనే ప్రభుత్వం కూడా రైతు బంధు వేస్తలేదా? అట్లనే నువ్వు దేవాలయానికి 4 రోజులు వచ్చి
నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని దీవెనలు నీకుంటాయి. నిన్ను బట్టి అనేకులు కూడా మారుతూ ఉంటారు. ఫలాని బిడ్డ ఆదివారం నాడు వదిలిపెట్టదు అస్సలే పని, దేవుని సన్నిధికే పోతుంది. గిట్లా ఉండాలి క్రైస్తవురాలు. మనకున్నారు మన ఇంటి పక్కన శుద్ధ మొద్దులు, నెలకొక్క రోజు పోతారు, 6 నెలలకు రోజు పోతారు. వీళ్ళదేం భక్తి అండి? ఇదంతా అబద్ధ భక్తి, ఇది దొంగ భక్తి. హల్లెలూయా. వాళ్ళని బట్టి దుర్ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఎస్తేరు తన పినతండ్రి, పెంచుకున్న తండ్రి మాటకు లోబడి 3 రోజులు ఉపవాసం ఉండి జాతిని కాపాడుకోవడం కొరకు రాజ సన్నిధికి భయముతో పోతున్నదట. 3 రోజులు అన్నం ముట్టలే, 3 రోజులు మంచినీళ్ళు ముట్టలే, భయముతో వెళ్తా ఉన్నదట. ఆ భయమును చూసిన తండ్రి మాటకు విధేయత చూపెట్టిన పరలోకపు తండ్రి ఆమె పట్ల దయ పుట్టించిందట రాజుకు. గట్టిగా చప్పట్లు కొడదాం. రాజు బంగారపు దండము ఆమె తట్టు చాపగా ఎమ్మడే ఆమె వచ్చి ముట్టుకున్నది, అధికారాన్ని పొందుకున్నదయ్యా. నా జాతి చచ్చిపోతా అంటే నీకెట్ట నిద్ర పడుతుందయ్యా? నీకెట్లా నిద్ర పడుతుంది? నా జాతిని చంపబోతాను. నీ పక్కన పెట్టున్న హామాన్ అనేటోడు మాట్లాడింది, వాడిని ఉరిదించింది, తన జాతిని కాపాడుకున్నది. నీ జాతిని కాపాడవా? నీ కులాన్ని కాపాడవా? నీ గ్రామాన్ని కాపాడవా? భయం ఉన్నదా? భక్తి ఉన్నదా? శ్రద్ధ ఉన్నదా? నీకు నశించిపోయే ఆత్మల పట్ల ఒక ఆశ నీలో ఉన్నదా? హల్లెలూయా. నిదురించుచున్నవో క్రైస్తవా, మేల్కొనుమా, ప్రార్థించుమా, మేల్కొనుమా, ప్రార్థించుమా. ప్రభువైన యేసు ప్రకాశించనీపై, ప్రభువైన యేసు ప్రకాశించనీపై. నిద్రను వదిలి నిద్రను విడిచి శ్రద్ధను కలిగి సకల జనులను సమకూర్చుమా, ప్రార్థించుమా. నిదురించుచున్నవో క్రైస్తవా. పాస్టర్లే అన్నారా? క్రైస్తవులు అందరూ నిద్రపోతున్న 8 గంటలకు లేస్తారు. కొంతమంది యవ్వన బిడ్డలు 8 గంటలకు, 7 గంటలకు, 12 అవుతుంది పండేసరికి సెల్ ఫోన్లు పట్టుకొని. భయం లేదు, భక్తి లేదు. ప్రార్థనకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని దులుపుకొని వస్తారు. దూలాల మీద, మొగరాల మీద పెట్టి మళ్ళీ ఆదివారం నాడు దులుపుకొని నీట్గా తుడిచి మళ్ళీ వాళ్ళ బైబిల్, రోజు చదివేటోళ్ళ బైబిల్ అంత తెల్లగా ఉండదు. హల్లెలూయా. అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నలుగురు చూస్తారు, దేవుడు చూస్తాడని కాదు. రోజుకొక 5 అధ్యాయాలు చదివేటోళ్ళు చేతులు లేవట్టండి పైకి. రోజుకొక 5 అధ్యాయాలు నేను బైబిల్ చదువుతాను అన్నోళ్ళు చేతులు లేవట్టండి. కనీసం 5 అధ్యాయాలన్నా నేను చదువుతూ ఉన్నాను అనేటోళ్ళు లేవట్టండి. ఉన్నారా ఎవరైనా? చదువులు లేవా అనుర్లా? మీకు లేవా? ఇచ్చిండి అయ్యా చదువు. మీ మమ్మీ, మీ డాడీ కష్టపడి పనిచేసి మీకు చదువు చదివిస్తే 5 అధ్యాయాలు నువ్వు చదవకపోతే దేవుడు నిన్ను లెక్క అడగడా? ఎస్తేరుని అట్లా లెక్క అడుగుతాడని ఎస్తేరు భయముతో, భక్తితో వెళ్ళి రాజసన్నిధిలో అడుగుపెట్టి జవాబును పొందింది. అది భక్తి, ఇది భక్తి కాదు. ఈ రోజు నుండి మారండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా చూసినట్లయితే ఇదే ద్వితీయోపదేశ కాండములో, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు. డబ్బును బట్టి, బంగారమును బట్టి కాదు, నీ యొక్క భక్తిని బట్టి. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? పరలోకములో సాతాను దగ్గర దేవుడు అంటా ఉన్నాడు యోబు నా కొడుకు నమ్మకమైనోడు, యోబు యథార్థవర్తనుడు, యోబు న్యాయవంతుడు, యోబు భూమి మీద అతను వంటి వాడు ఎవ్వడూ లేడు అని చెప్పి యోబును ఘనపరుస్తా ఉన్నాడట దేవుడు. హల్లెలూయా. యోబు ఏం చేసేదో తెలుసా? ప్రతి దినం తన పిల్లల కొరకు ప్రార్థన చేసేదట. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నామా? అవ్వలారా చేస్తున్నామా మా పిల్లల కొరకు?
ఎవరన్నా పిల్లల తలకాయల మీద చేయిలు పెట్టి ప్రార్థన చేసేటోళ్ళు లేవట్టండి చేయిలు మీ పిల్లల తలకాయల మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందే ఉన్నారు, అందరు లేబట్టాలి. నేను లేబట్టమంటే లేబట్టుడు కాదు, ప్రార్థన చేసి. ఇప్పుడు వీళ్ళకంటే కొంతమంది పిల్లలు దగ్గర లేరు కాబట్టి వాళ్ళ మీద చేయి పెట్టలేరు. కనీసం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. పిల్లలు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ తలకాయల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పిండు, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకములో యెరూషలేము కుమార్తెలారా, ఆ రోజు ఉన్నప్పుడు యెరూషలేము కుమార్తెలు ఆయన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పిండు. కానీ ఆయన ప్రపంచంతో అంటా ఉన్నాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. రానున్న దినాలలో ఒక్కొక్కడు సెల్ ఫోన్ పట్టుకొని నీలి చిత్రాలు చూసుకుంటా, అడ్డమైన సినిమాలు చూసుకుంటా, జబర్దస్త్ ప్రోగ్రాములు చూసుకుంటా, ప్రార్థన చేయకుండా ఒక్కటింటి దాకా నిద్రపోకుండా, కళ్ళకు కళ్ళద్దాలు వచ్చేటట్టు, మెడకు పట్టీలు వచ్చేటట్టు, బువ్వ తినక బుగ్గి తినక హోటళ్ళ పొంటి తినుకుంటా, అల్సర్లు, గ్యాసులు, కిడ్నీల రౌతులు వచ్చేటట్టు ఇవన్నీ చేసుకుంటారు బిడ్డలాలా. వాళ్ళ బుద్ధులట్ట ఉండకుండా, వాళ్ళకు రోగాలు రాకుండా 24 గంటలు వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఆనాటి కాలంలోనే చెప్పిండు, సినిమా థియేటర్లకు పోకుండా, పార్కులకు పోకుండా, కొంతమంది యవ్వన బిడ్డలు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు దొంగతనంగా కాలేజీలకు పోయేటో బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే, అవ్వయ్య ముందు ఒక్క బట్టలు వేసుకొని, నాకు తెలిసి ఒక దైవజనుని బిడ్డే ఇంటికాడ మాత్రం మంచి డ్రెస్ వేసుకొని, దొంగ డ్రెస్ మాత్రం బ్యాగులు పెట్టుకొని పోతుందట. హల్లెలూయా. పోయి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకు రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లోకి పోయి ఈ డ్రెస్ తీసి అల్లేసి, ఆ డ్రెస్ నాటకము డ్రెస్, కపట నట డ్రెస్ వేసి ఇక నడుస్తూ ఉంటుంది. పాయింట్ ఎక్కడ ఉంటుంది? పాయింట్ ఇక్కడికే, ఈడికే. హల్లెలూయా. నేను కొంతమంది యవ్వనస్తులను అడిగిన, ఎందుకు తమ్ముడు అంత పాయింట్ తక్కువ తీసుకున్నావు అని అడుగుతుంది. ఇది ప్యాషన్ అని అంటాను. హల్లెలూయా. ప్యాషన్ అంట. కొన్ని మొఖాల కాడికి చెప్పుకున్నాయి. ఈ జడ, ఇట్లాంటి జడ ఒక్క జడ కాదు, ఈ దిక్కు నుండి ఈ దిక్కు తిరుగుతుంది. ఇదివరకు ఇటు తిరిగేది. హల్లెలూయా. జడల గురించి కూడా బైబిల్లో ఉన్నది. దైవజనమా, అలంకరణ గురించి ప్రత్యేకంగా బైబిల్లో ఉన్నది. ఎస్తేరు రాణి అవడానికి గల కారణము పరిశుద్ధాత్మ దేవుని అలంకరణ కోరుకున్నదామె. అక్కడున్న ఏగే రాజుకి ఏదైతే నచ్చుతుందో ఆ ఏగే అలంకరణను కోరుకున్నదామె. మనము కొద్ది దినాలలో పరలోకపు తండ్రి పాద సముఖానికి వెళ్ళవలసిన వ్యక్తులమై ఉన్నాం. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు అధికారిగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి 139వ కీర్తనలో దావీదు అంటున్నాడు, చివరి వచనములో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుమయ్యా, ఇంకా ఏదైనా ఉన్నదో చూడు, దాన్ని తీసేయి. ఒకవేళ ఉంటే అది నాకెంత సుఖాన్ని ఇచ్చినా, ఎంత సౌఖ్యాన్ని ఇచ్చినా, ఎంత ధనాన్ని నా కొరకు కూడబెట్టినా, ఎంత పేరును నా కొరకు తీసుకొచ్చినా, అది నిన్ను ఆయాసపరిచే విధముగా ఉంటుంది. నాలోనికి నిన్ను రాకుండా, నీ సన్నిధిలో ఆత్మలో లీలమై నేను ఉండకుండా అది నన్ను దూరం చేస్తుంది. కాబట్టి దాన్ని నా యొద్ద నుండి తీసేయి ప్రభువా. హల్లెలూయా. నా యొద్ద నుండి తీసేయని ఒక దేశాన్ని పరిపాలన చేసే రాజే మోకరించి, ఏదో నీ ప్రేమ నుండే నన్ను దూరం చేస్తుంది, భయం లేకుండా నీ సన్నిధికి నేను వెళ్తున్నాను. ఈ మధ్యలో భక్తి అనేది అసలే ఉంటలే. బైబుల్ తీసి కిందెత్తానా, అనేకులు తొక్కే స్థలములో కింద పెడతానా, నాకు భయం ఉంటలేదు. భయము భక్తి ఉన్న వ్యక్తి బైబుల్ ఎక్కడుంటుంది అనేది చూసుకుంటాడు. వస్త్రం ఎక్కడికున్నది, నా వస్త్రాన్ని బట్టి ఎవరైనా, నా బాడీని బట్టి ఎవరైనా పాపములో పడిపోతున్నారా అని చెప్పి స్త్రీలు పురుషులు చూసుకుంటూ ఉంటారు. దేవాలయానికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా
సరిగ్గా చూసుకోవాలన్నట. బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించొద్దట. బలి అంటే పాత నిబంధనలో బలి, కొత్త నిబంధనలో ప్రార్థన, అర్పణ. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధ కలిగి బైక్ మీద వెళ్తున్నావు, నిర్లక్ష్యంతో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. నిర్లక్ష్యంతో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. హల్లెలూయా. అట్లనే నీవు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తూ ఉన్నావు, ఇరుకు మార్గం గుండా వెళ్తున్నావు. కొద్దిగా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నను నీవు పడిపోతావు, నీవు చెడిపోతావు. నువ్వు మరలా తిరిగి వెనుకకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. బుద్ధి లేని కన్యకలు డోర్ దగ్గరికి వచ్చి వెనుకకు వెళ్ళినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమ, శ్రద్ధ ఉండాలి మనకు. శ్రద్ధ, భయము లేకనే, శ్రద్ధ లేకనే కొంతమంది అంటూ ఉంటారు నాతో. అప్పుడప్పుడు నేను సంభాషణ చేస్తూ ఉంటే, మాకు ఏడ పని తీరుతుందయ్యా, మాకు ఏడ తీరుతుంది పని, మరి ఆయనే పని తీరుతలేదని చెప్పి అక్కడనే ఉండి ఈ భూమి మీదకి రాకపోతే ఈరోజు నీకు రక్షణ వచ్చేదేనా? హల్లెలూయా. 33.5 సంవత్సరాలు ఫుల్ టైం సేవ చేసింది ఆయన. 33.5 సంవత్సరాలు. ఆయన పుట్టుకలో సువార్తున్నది, ఆయన బాప్తిసంలో సువార్తున్నది, ఆయన దేవాలయానికి పోతే సువార్తున్నది, ఆయన సేవ చేస్తున్నప్పుడు సువార్తున్నది. ఎక్కడైనా సువార్త లేకుంటున్నదా? మనం ఈరోజు మన ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ చేస్తే దేవుని పిల్లల్ని ఎక్కడో పక్కకు పెట్టి, ముఖ్యంగా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తామంటే లోకంలో ఉన్న వ్యక్తులకు, చుట్టాలకు, బంధువులకు, లోక మర్యాదలకు ఇస్తూ ఉంటాం. వారికి కాదు ఇచ్చేది. హల్లెలూయా. ఆత్మీయ పిల్లలకు ఫస్ట్ దేవునికి. అలా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. యేసన్న గారు పాట రాసిండు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవును, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివి, అందుకే ఈ స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. మనము ఆదికాండం దగ్గర చెప్పుకున్న తర్వాత మరలా ఇక్కడికి వచ్చినాం. ఆజ్ఞలన్నీ శ్రద్ధగా పాటించాలన్నట, ఆజ్ఞలన్నిటిని శ్రద్ధగా పాటించాలన్నట. చూద్దాం ఇప్పుడు ఆదికాండం కాడికి వద్దాం దైవజనమా. ఇప్పుడు వీరికి చెప్పిండు, దేవుడైన యెహోవా విశ్రాంతి తీసుకోమన్నాడు. ఆదాముకు అవ్వకు కొన్ని నిబంధనలు చెప్పి ఆజ్ఞలు చెప్పి నీవు నా ఆజ్ఞల ప్రకారం జీవించమని చెప్తే వాళ్ళొక ఆజ్ఞ తప్పిపోయి వాళ్ళు పడిపోయి ప్రపంచం అంతటికి శాపాన్ని మూటగట్టిరు. అప్పుడు దేవుడు ఏం చేసినంటే ఆదామును అవ్వను పిలిచి వాళ్ళ కొరకు బలి అర్పించి వాళ్ళ నా ఏదోను తోటల నుండి బయటికి వెళ్ళగొట్టి, ఇక మీరు పని చేసుకుని బతుకుపోరి మీరు. హల్లెలూయా. మీరేందట, మీరు నాకు విరోధంగా బతికిరు. మీరు ఈ యొక్క అందమైన తోటలో, ఈ శ్రేష్టమైన తోటలో, ఈ పరిశుద్ధమైన తోటలో మీరు ఉండడానికి మీకు లేదు. హల్లెలూయా. మీకు అనుమతి లేదు. పరిశుద్ధ స్థలములోనే నివసిస్తాడు ఆయనే, పరిశుద్ధ స్థలములోనే నివసిస్తాడు ఆయనే. కొంతమంది హృదయం అంతా ఎప్పుడు పక్కింటోళ్ళ మీద, ఎప్పుడు ఎదురింటోళ్ళ మీద, ఎప్పుడు ఎక్కువ భక్తి చేసేటోళ్ళ మీద, ఎప్పుడు దేవునికి సహకరించేటోళ్ళ మీద కొద్దిగా ఈర్ష, ద్వేషం ఉంటుంది. పైకి భక్తి గల వారిగా కనపడతారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించకుండానే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అది కూడా తప్పే. అట్లా కూడా ఉండదు. నీ హృదయంలో ఏ కల్మషం ఉండకూడదు. ఆత్మదేవుడు నీలోనికి రావాలి అంటే, ఆత్మ నీలో సంతోషించాలి అని అంటే నువ్వు నీ హృదయంలో ఎలాంటి కల్మషము లేకుండా నువ్వు జీవించాలి. మనం పాలల్లా రోజు పోసే మంచి వాటర్ పోతేనే పాలు పలగకుంటుంటాయి. కొద్దిగా తేడా పాలు పోసినామంటే పలిగిపోతాయి అవి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, ఆయనకు కూడా నువ్వు పవిత్రంగా కనపడాలి. అప్పుడు నీలోనికి వస్తాడు. ఆయన ఆత్మకు నీ హృదయంలో సంతోషం కలుగుతూ ఉంటుంది.
అప్పుడు గొప్ప గొప్ప దీవెనలు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాడు. గొప్ప గొప్ప దీవెనలు పట్టుకొని వచ్చి యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను అంటాడు ఆయన. నీ ఇంటికాడ ఏదైనా కొరతున్నదనుకో, హల్లెలూయా, నీ ఇంటికాడ ఏదైనా కొరతున్నదనుకో, ఆ కొరతలన్నీ తీరుస్తాడా? తీర్చడా? ఇప్పుడు వారికి చెప్పిన తర్వాత చూడండి 4వ అధ్యాయానికి వచ్చేసరికి, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు, శ్రద్ధగా వినాలి దైవజనమా, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళకు 6 సబ్జెక్టులు ఉంటే 5 పాస్ అయ్యి 1 పాస్ కాకపోతే కూడా నెక్స్ట్ క్లాస్కు పోరు. అంతేనా? దేవుని వాక్యం కూడా అంటా ఉంది, 10 ఆజ్ఞలు ఉన్నాయి, 9 పాటించి 1 పాటించకపోయినా నీవు పరలోకము 0, డోర్ వేయబడుతుంది, జాగ్రత్త. మరి అన్ని పాటిస్తున్నావా చూసుకో. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుణ్ణి సంపాదించుకొనెనను. తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను, వీళ్ళిద్దరూ పెరిగి పవిత్ర కంటే పెద్దగా ఒక ఆయన గొర్రెలు కాస్తాడు, పవిత్ర కంటే పెద్దగా ఒక ఆయన వ్యవసాయం చేస్తూ ఉండు. వీళ్ళిద్దరు, ఒక ఆయన వడ్లను తీసుకొచ్చేట ఆయన, ఒక ఆయన గొర్రెలను తీసుకొచ్చేట ఆయన. శ్రద్ధగా వినాలి. వీళ్ళిద్దరికీ వాళ్ళ తల్లి తండ్రి ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఏమనంటే, బిడ్డలాలా, నువ్వు మొదటి పంట నీకు 100 బస్తాలు పండితే నువ్వు 10 బస్తాల వడ్లను తీసుకొచ్చి మన దేవుడైన యెహోవా మందిరములో నువ్వు ఇవ్వాలి. జాగ్రత్త. సరే నానా. ఏయ్ చిన్నోడా, గొర్రెల కాపరి, నీకు 100 గొర్రెలు దేవుడిస్తే 100 గొర్రెలలో 10 గొర్రెలను తీసుకొచ్చి నువ్వు దేవాలయంలోనికి తీసుకుపోయి ఇవ్వాలి. మళ్ళా బక్క సిక్కినవి కాదు, కొంతమంది చినిగిపోయిన లోట్లు ఎత్తా ఉంటారు. ఇలా చినిగిపోయిన లోట్లు, నువ్వు 1000 రూపాయల లోటు చినిగిపోయింది తెలిసినా నీ బలి అర్పించాడు దేవుడు. జాగ్రత్త. మా అత్తను చూసినా నేను కన్లారా. హల్లెలూయా. పనికి మారిన లోట్లన్నీ పక్కకు పెట్టుకొని శ్రేష్టమైన లోట్లు ఏదైతే ఉంటాయో అవి తీసుకుపోయి కానుకల పెట్టెలు ఎత్తా అంటారు. 10 రూపాయల లోటు కాదు. నేను ఒకరోజు 10 రూపాయలకు పాస్టర్ బతుకుతాడు అమ్మ అని చెప్పాను మా అత్తమ్మతోటి. అప్పటి నుండి 50 రూపాయలకు పైగానే ఎత్తాంది కానుకల పెట్టెల. ఈ మాట కనుక పొరపాటు అయితే దేవుడు నన్ను శిక్షిస్తాడండి. హల్లెలూయా. ఒక మాట చెప్పగానే మాటకు విధేయత చూపెట్టి ఏం చేస్తున్నది? హల్లెలూయా. పనికిరాని ఖర్చులన్నీ పక్కకు పెట్టుకొని దేవుని సన్నిధికి అర్పణ కొరకు సిద్ధపడతా ఉన్నది. ఈ కయీను ఏబేలు ఇద్దరికి తల్లి తండ్రి ఇద్దరు 4 ఉన్నారు భూమి మీద వాళ్ళ మనుషులు. అప్పటికి ఇంకా కొంతమంది ఆడపిల్లలు పుట్టవచ్చు, కానీ వాళ్ళ పేర్లు ఇక్కడ లిఖించబడి రాయలే. చిన్నోడా పెద్దోడా జాగ్రత్త. ఓకే డాడీ. హల్లెలూయా. పెద్దోని మనసు మాత్రం ఎట్లున్నదంటే, నేను కష్టపడి సంపాదించిన సంపాదనలకు వెళ్ళి గాయనకి ఇయ్యాలా నేను? హల్లెలూయా. ఆకాశం నుండి వర్షం కురిపించేది ఎవరండి? అందరూ చెప్పాలి. ఎవరు? దేవుడు. పంటను వృద్ధి చేసేది ఎవరు? ఎక్కువ గింజలు పండే విధంగా అనువదించేది ఎవరు? ఆశీర్వాదం అట, ఒకని ఆయుష్ అట దేవుని చేతిలో ఉన్నాయట. దేవుని చేతిలో పంట పండగానే కంటికి కనపడరు కొందరు. జాగ్రత్త. మా అక్క కొడుకు గత 4-5 సంవత్సరాల క్రితం వానికి బాప్తీసం ఇచ్చిన. నేను మంచి ప్రవర్తనలో నడిపించిన. 100 మంది 75 మంది ఆ ఫంక్షన్కు పోతే విగ్రహం కాడ ఆ యాట జడితీయకపోతే ఇంటి లాదులు వచ్చి మొక్కుతేనే జడితిస్తుందని అక్కడ ఒక సైతాను కల్పించి చెప్తే, అయ్యా అవ్వ చెల్లె మొక్కిరు, నా కుమారుడు మొక్కలే, వాళ్ళందరూ బతిరాన నేను మొక్కను, నేను యేసుప్రభుని నమ్ముకున్నా అని చెప్పిండట. అంత ఖండితంగా నడిచిన వ్యక్తి వాడిని ఒకడు లోకంలో కలిపిండు. హల్లెలూయా.
అంత ఖండితంగా నడిచిండు. అప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత లోకములో కలిసిన చరిత్ర నాకు తెలియదు. అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తున్నాడు. నువ్వు బల్లారాధన తీసుకోవాలి, సంఘ క్రమములో ఉండాలి, నువ్వు వాక్యానుసారంగా జీవించాలి, చెడు తినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, చెడు సినిమాలు చూడొద్దు, నువ్వు శ్రద్ధ కలిగి జీవించాలి అని చెప్పంటే ఖచ్చితంగా ఉంటూ ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఎవరి మాటలు వినడో, వెళ్ళి పని చేస్తుంటే నువ్వు ప్రథమ ఫలం తీయాలి, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పిన. ఇప్పటి వరకు నేను తీయలే ప్రథమ ఫలం, ఇక మీదట నేను తీస్తా అన్నాడు. తీస్తా అన్న తర్వాత వెళ్ళిపోయిండు. పలానా తారీఖు నాడు నాకు డబ్బులు వస్తాయని చెప్పిండు. అది రావడం కొరకు ప్రార్థన చేయటం. నేను ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చే ఆలస్యం, దొంగ పారిపోయినాడు, పారిపోతాడు. దేవుడు దర్శనం చూయించాడు, నాకు చూయిస్తే నేను ఫోన్ చేసి, నానా నీకు రావాల్సిన అమౌంట్ నీ చేతికి వచ్చింది, నువ్వు మాత్రము పారిపోతున్నావు, దేవుని సన్నిధికి ప్రథమ ఫలం ఇవ్వకుండా జాగ్రత్త అంటే, నేను అట్లా అసలే చేయను అన్నాడు. చేస్తావు నాన్న, అట్లా చేయకు నాన్న, యేసు ప్రభు కూడా ఇట్లా అబద్ధం చెప్పాడు పేతురు అని చెప్పంటే, ఇప్పుడు నువ్వు చెప్పినాక కూడా చేస్తానా ఇక అని చెప్పి అన్నాడు. వారం తర్వాత ఫోన్ వస్తలేదు. ఇక నెల రోజులు అయింది, ఫోన్ వస్తలేదు. నెల రోజుల తర్వాత ఒక నష్టం జరిగింది. ఏంటి ఆ నష్టం? అదే గ్రామములో ఒక చెడు తిరుగుడు తను తిరిగినప్పుడు వాళ్ళందరూ గుంజుకపోయి కొట్టే పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంచుమించు 45,000 రూపాయల సెల్ ఫోన్ని వాళ్ళు చిత్తలు కొట్టి పలగొట్టిరట. ఎంత? 45,000 రూపాయల సెల్. వీడు తీస్తే మహా అంటే 1,500 1,200, కానీ కోల్పోయింది ఎంత? బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించొద్దని బైబిల్లో ఉన్నది. ముందటి నుంచి వచ్చేది ఒక్కటే చూస్తాం, కానీ వెనక నుండి వెళ్ళిపోయేది చూడరు దైవజనమా. హల్లెలూయా. నేను చాలా మందిని చూస్తున్నా, నవ్వుతూ ఉంటారు, నాకు నవ్వుతూ ఉంటారు కొంతమంది. హల్లెలూయా. వాళ్ళు నష్టపోతా అంటే దేవుడు కూడా నవ్వుతా ఉండట. చూడండి ఒకసారి సామెతల గ్రంథము, దేవుడు కూడా నవ్వుతూ ఉన్నాడట. మీరు చేయవలసింది మీరు దైవజనునికి ఇస్తా ఉన్నారు అని చెప్పి ఇవ్వకండి. అప్పుడు మీకు ఇట్లనే ఏమవుతుంది, నేను ఎందుకు ఇస్తా అనే స్వార్థం మీలో కలుగుతుంది. నేను దేవునికి ఇస్తా. మీలో ఎంతమంది, మన రాజపాల్ ఒక వీడియో పెట్టాడు మన యూట్యూబ్ ఛానల్లో, ఒక అడుక్కునే ముసల్దాని వీడియో. ఇప్పుడు ఉన్నదా మన యూట్యూబ్ ఛానల్లో? లేదు. నీ దాంట్లో ఉందా? లేదు. సాయంత్రం దైవ చిత్తం అయితే సాయంత్రమా రేపా? హల్లెలూయా. ఒక ముసలామె రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటా ఉంటుంది. శ్రద్ధగా వినండి దైవజనమా. అడుక్కుంటా ఉంటే ఒక మంచి పూజారి, వాడు యూట్యూబ్ ఛానల్ అప్పుడప్పుడు కనపడతాడు, మంచి పూజారి మన దగ్గరికి వచ్చి, ఆ ముసలమ్మ దగ్గరికి వచ్చి, ఏమే ముసలి, ఇప్పుడు నేను నీకు 100 రూపాయలు ఇస్తా, నువ్వు నీ దేవునికి దశభాగం తీస్తావా అంటే, తీస్తాయా అంటుంది. ఎందుకే నిన్ను అడుక్కునేటట్టు చేసిండు కదా దేవుడు, ఎందుకు తీయాలి నువ్వంటే, ఇంకా నేను ఈ రోగంతో బతికి ఉన్నా అందుకనే తీస్తానంటది. గట్టిగా చప్పట్లు పెట్టి దేవుని మహిమ పడతాను. ఇంకా నేను ఈ రోగముతో బతికే ఉన్నా, దేవుడు ఇంకా నాకు ఆయుష్ పొడిగించిండు, దాని కొరకే నేను తీస్తున్నా ఈ ప్రథమ ఫలం అంటే వాని శంపల మీద 4-5 వాయించినట్టు అయింది. హల్లెలూయా. దైవ చిత్తం అయితే ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను చెప్పే మాటలలో అబద్ధం ఉంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు. దైవజనమా, 1వ అధ్యాయము 25వ వాక్యం కాంచెలి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేస్తిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాడట. అపహాస్యము, దేవుడే పక్కమట్టి కూర్చొని అపహాస్యం చేస్తాడట. మంచిగా జరుగుతుంది బిడ్డ. విన్నావా నా మాట? విన్నావా? దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోమంటే విన్నావా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనమా, బుద్ధిహీనులు అర్పించినట్టు అర్పించకూడదు. నువ్వు దైవజనునికి కాదు ఇచ్చేది, నువ్వు దేవుని సన్నిధికి దేవునికి ఇస్తున్నావని ఆలోచనతో చేయని అర్పణ.
నువ్వు అర్పణ చేస్తున్నప్పుడు నలుగురికి కనపడే విధంగా చెయ్యకు. నిన్ను దేవుడు దీవించాలని రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చులాగున భయము కలిగి భక్తి కలిగి ప్రవర్తించి నీ కానుకను అర్పించు, దేవునికి అర్పించు. హల్లెలూయా. ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఆదికాండం 45,000 రూపాయల సెల్ ఫోన్ ఖరాబ్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి, మామయ్య నాకు ప్రార్థన చేయి, నాకు భయం అవుతుంది అంటాను. ఎందుకురా భయం అవుతుందంటే చెప్తలేడు. హల్లెలూయా. అప్పటి నుండి ఇంచుమించు ఒక 70,000-80,000 రూపాయల సెల్ ఫోన్లు ఖరాబ్ అయిపోయినాయి. మీరు అవసరం అనుకుంటే పర్సనల్గా ఎప్పుడన్నా ఇక్కడికి వస్తాడు, రాక తప్పదు. హల్లెలూయా. వచ్చినప్పుడు అడగండి, నీ 70,000 రూపాయల సెల్ ఫోన్లు అట ఖరాబ్ అయినాయి, ఆమె మామ సాక్ష్యం చెప్పిండు అనురి. మీ మామకి ఇట్లా చెప్తే నువ్వు పారిపోయినావట, నిజమేనా అడగండి. ఎవరి గురించి ఎందుకు, మా మధ్యలో జరిగిన చరిత్ర చెప్తూ ఉన్నా. ఇది నిజంగా జరిగిన చరిత్ర. మనం అనుకుంటా ఉంటాం నేను ఇత్తనే బతాడు పాస్టర్. హల్లెలూయా. నువ్వు ఇయ్యకపోయినా దేవుడు కాకులతో పోషిస్తాడు, కానీ నీవు దీవించబడాలి. కాకి కాదు దీవించబడేది, నీవు పావురానివి దీవించబడాలి. యెహోవా చేత దీవెన నొందిన దానా, దీనికి నువ్వు అర్హుడవు, అర్హురాలు అని దేవుడు నిన్ననాలి, నిన్ను దీవించాలి. నువ్వు నీవు 50 రూపాయలే కూలి చేస్తాను కావచ్చు, 5 రూపాయలే తీసుకొచ్చి దేవాలయములో నీ అర్పణ మనస్ఫూర్తిగా అర్పించు. నీ 5 రూపాయలతో దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు 4వ అధ్యాయం ఆదికాండము. తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీను పొలములో కొంత హల్లెలూయా. ఇక ప్రథమ ఫలం గురించి ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ కొంతనే పట్టుకొని వచ్చి కయీను అతని అర్పణ, ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. లక్ష్య పెట్టడం అంటే ఒక గుర్తింపు అనేది లేదు ఆయన తెచ్చిన దానికి. దేవుడు ఒక ఆసక్తి కలిగి అబ్బా బలానమ్మకమైన దాసుడు అని చెప్పి అతన్ని ఘనపరచట్లేదు. నువ్వు ఇచ్చిన అర్పణ ద్వారా ఎంత సేవ జరుగుతుంది తెలుసా వెనక. హల్లెలూయా. 24 గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని వ్యాన్ కావాలి ప్రభువా, వ్యాన్ కావాలి, ఇన్వర్టర్ కావాలి ప్రభువా పరిచర్య కొరకు, ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ కావాలి ప్రభువా, సువార్త పత్రికలు కావాలి ప్రభువా, స్టేజ్ సామాన్లు కావాలి ప్రభువా. అనేక ప్రాంతాలకు వెళ్ళి, క్రీస్తుని ఎరగని ప్రాంతాలకు వెళ్ళి మేము సువార్త ప్రకటించి రావాలి ప్రభువా. కొంతమంది యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు సేవకు సహకరించే బిడ్డలు కావాలి ప్రభువా అని దివారాత్రులు ప్రార్థనలు చేస్తున్నాం దైవజనమా. ఈ ప్రార్థనలో దేవుడు అనేకులను ప్రేరేపిస్తూ ఉంటే మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్న ప్రతి వ్యక్తి శాపగ్రస్తుడవుతాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత, సీనాయి పర్వతం మీద దేవుడు మందాసం ఎలా కట్టాలో చూయించినప్పుడు, నువ్వు కిందికి వెళ్ళి ఒక పని చేయి బిడ్డ. ఏంటా పని? ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పోగు చేసి ఆ మందాసం కట్టడానికి కావలసిన మెటీరియల్స్ వాళ్ళందరూ తీసుకురమ్మని చెప్పు అని చెప్తే, ఇశ్రాయేలుల పెద్దలను పోగు చేసి చెప్పగానే సరిపోయిన దానికంటే ఎక్కువగా తీసుకుని వచ్చినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. కొంతమంది కూడా ఈ సంఘములో అట్లా నిలదొక్కుని స్థలం గురించి డబ్బులు కావాలంటే కొంతమంది వారికి తోచింది సహకరించారు, అందరూ సహకరించలే. హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘములో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు, సహకరించిన వ్యక్తులు. కానీ అందరూ సహకరించినప్పుడు ఒక్కడు అందరికి సహకరిస్తే ఆరిపోతాడు. అందరూ ఒక్కనికి సహకరిస్తే పెద్ద పోయేదేం లేదు. హల్లెలూయా.
దైవజనమా గమనించాలి, పరిచర్యకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆ అవసరత నీవిచ్చే ప్రథమ ఫలము ద్వారా, నీవిచ్చే కృతజ్ఞత అర్పణ ద్వారా, నీవిచ్చే కానుక ద్వారా, చెల్లని లోటు ద్వారా కాదు, తాళు ద్వారా కాదు, ఇప్పుడో కాసేపటికో సచ్చే గొర్రెపిల్ల ద్వారా కాదు, పాలివ్వని దున్నపోతు ద్వారా కాదు, హల్లెలూయా, పనికొచ్చే పాత్ర ద్వారా అవసరత తీర్చబడుతుంది. గొప్ప గొప్ప దైవజనులు వారి పరిచర్యలు అంతగా ఎదుగుతున్నారు అంటే వారి సంఘం వారికి సహకరించింది. వారు సహకరించిందని కాదు, హల్లెలూయా, వారి అర్పణలు వారు కరెక్ట్గా దేవుని ఆజ్ఞలు వారు పాటించారు. మీక్కడున్న ప్రతి వ్యక్తి దేవుని ఆజ్ఞలు కరెక్ట్గా పాటిస్తూ ఉంటే కొరతలన్నీ అవన్నీ ఆటోమేటిక్గా తీర్చబడతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరినో దేవుడు ప్రేరేపించుడు కాదు, నిన్ను దేవుడు ప్రేరేపించినప్పుడు నీవు భయం కలిగి దేవుని సన్నిధికి వచ్చే స్త్రీవే అయితే, నువ్వు భయం కలిగి దేవుని సన్నిధికి వచ్చే పురుషునివే అయితే నువ్వు దేవునికి లోబడి ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి ఇస్తావు. హల్లెలూయా. అందుకనే నష్టపోతున్నాం, అందుకనే దీవించబడలేకపోతున్నాం, అందుకనే చాలామంది శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు. కొరతలు తీర్చబడట్లేదు వాళ్ళ ఇంట్లో. హల్లెలూయా. బలి అర్పిస్తున్నప్పుడు కూడా, నీ అర్పణ అర్పిస్తున్నప్పుడు కూడా నలుగురికి చూపించుకుంటూ చేయకు. తాళ్ళు తీసుకురాకు, పనికిరాంది తీసుకురాకు, శ్రేష్టమైనది అర్పించు. నేను మందిరపు పని ఎప్పుడన్నా ఏదన్నా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తలేరని గులుగకు. నేను దైవజనుడితో ప్రార్థనకు వస్తున్నప్పుడు వాళ్ళు రావట్లేదని చెప్పి గునుగకు వాళ్ళ మీద. అందరికంటే ఎక్కువ నీవు సహకరిస్తూ ఉన్నప్పుడు అందరికెళ్ళి చూసి వాళ్ళు చేయట్లేదు నేనొక్కనే చేస్తున్నానని ఏడవకు. అందరూ అబద్ధమాడి నువ్వు అబద్ధం ఆడకపోతే నువ్వేదో గొప్పగా అని చెప్పి అనుకోకు. దేవుని వాక్యాన్ని నువ్వు పాటిస్తున్నావు, అందును బట్టి స్తుతించు. భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు వాడు భయభక్తులు కలిగి జీవించట్లేదని చెప్పి అతన్ని చూడకు. నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఎవరు రాలేదని, ఇంకెవ్వరు రావట్లేదని చెప్పి సనగకు. నీ భక్తి నువ్వు చెయ్యి, అక్కడ ఉండి ప్రార్థన చెయ్యి. నువ్వు వ్యభిచరించట్లేదు, పక్కోడు వ్యభిచరిస్తున్నాడని పక్కోడి పైన ఏడవకు, వాని కొరకు ప్రార్థన చెయ్యి. ఇంకొకటి తల్లిదండ్రులను గౌరవించట్లేదని నేను మాత్రమే గౌరవిస్తున్నాను నలుగురికి చెప్పుకోకు. నీ నిజాయితీ నీ నీతి మధ్యాహ్నము వలె వెలుగు లెక్క ప్రకాశింపజేస్తారట. అది చేసేంతవరకు వేచి ఉండు. ప్రతి ఆజ్ఞ ఇచ్చుట విషయమే కాదు, ప్రతి ఆజ్ఞ నువ్వు శ్రద్ధగా పాటించాలి. హల్లెలూయా. శ్రద్ధగా పాటించాలి. నేను మాత్రమే పిలిచాను పాస్టర్ని, ఎవ్వరు పిలవలేదని నువ్వు ఫీల్ కాకు. నువ్వు పిలిచినందుకు, ఆ పిలిచినప్పుడు సేవకునికి తన అవసరతలు ఏదైతున్నాయో అవి శ్రద్ధగా పాటించు. మన దగ్గరికి అప్పుడప్పుడు వస్తున్న దైవజనుడు సత్యవేదన్ గారు, ఆయన వయసు 60 సంవత్సరాలు, నా వయసు ఇంచుమించు 36 సంవత్సరాలు. అంటే ఆయన కొడుకుగా ఉండేంత స్థితి నాది. హల్లెలూయా. వాళ్ళ పెద్ద బిడ్డే నా ఏజ్కి ఉంటుంది. నేను వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేస్తూ ఉంటే ఆయన సతీమణి ఇద్దరు, ఆయన దైవజనులకే తర్ఫీదు ఇస్తూ ఉంటాడు. తువ్వాల పట్టుకొని ఇట్లా నిలబడ్డాడు. ఇట్లా ఆమె అక్కడ నిలబడ్డది, పెరుగు డబ్బా పట్టుకొని ఈయన తువ్వాల పట్టుకొని ఉన్నాడు. పాస్టర్ గారు ఎప్పుడైతే అన్నం తినడం అయిపోతుందో అప్పుడు తువ్వాలు ఇచ్చి తూడిపిద్దామని. కొంతమంది తిన్న ఇస్తారులు తీయరు, కొంతమంది చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వరు. నా గురించి చెప్పట్లే దైవజనమా. నువ్వు పిలిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక సీమోన్ అనే వ్యక్తి కుష్ఠరోగి ఇంటికి పిలిచిండు. ఇదనే కాదు, దేవుడు నీ ఎదుట ఉంచిన
బైబిల్ గ్రంథంలో ప్రతి ఆజ్ఞ విషయంలో శ్రద్ధ వహించాలి. అప్పుడే భూమి మీద ఉన్న జనులందరికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తానన్నాడు. హల్లెలూయా. ఒక ఇదే కాదు, యేసు ప్రభుని పిలిస్తే యేసు ప్రభుని పిలిచి కాళ్ళకు నీళ్లు కూడా ఇవ్వలే. ఆయన అదే దుమ్ముకాళ్ళతోటి పోయిండు. పోయి ఆ భోజనశాలలో కూర్చున్నాడు. కూర్చోగానే టకటక కొంతమంది పనులతోటి ఆ భోజనాలు పెడితే వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఎప్పటికీ ఆయనకు ధారాళంగా మాట్లాడడం ఇష్టం. అన్నం కాదు ఆయనకు ముఖ్యం, కూర కాదు ఆయనకు ముఖ్యం, మర్యాదలు కాదు ఆయనకు ముఖ్యం. హల్లెలూయా. శ్రద్ధగా ఉన్నారా లేదా అది కావాలి. హల్లెలూయా. కొన్ని స్థలాలకు మేము పోతే వాళ్ళు ప్రత్యేకంగా మమ్మల్ని భోజనానికి పిలుస్తారు. ప్రేమ బాగుంటుంది కానీ కూర మాత్రము కూరగాయల భోజనం. అప్పుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రేమ ఉన్న కాడ కూరగాయల భోజనమైనా తృప్తినిస్తుందట. ప్రేమ చూపెట్టే స్థలంలో నీ ప్రేమ నువ్వు మాంసాహారాలు పెట్టి నీవు ప్రేమ చూపెట్టకపోతే ఆ మాంసము నీళ్ళ లెక్క అయిపోతుంది. దైవజనమా, ఒక వ్యక్తి గురించి చెప్పిన 80,000 రూపాయల పల్లెములో మాకు భోజనం పెట్టి అమర్యాదగా ప్రవర్తించిండు. నచ్చలే, ఆశీర్వాదం పొందడు ఆయన. యేసు ప్రభుని కూడా భోజనానికి పిలిచి కనీసం కాళ్ళకు నీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు అక్కడికి నువ్వు ఇవ్వకపోతే ఇంకొకరు ఇస్తారు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీళ్లతో తన పాదాలు కడిగి వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నదట పాదాలను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు మర్యాద ఇవ్వకపోతే ఇంకొకడు ఇస్తాడు, వాడు దీవెన పొందుతాడు. నీవు వాక్యానుసారంగా బ్రతకకపోతే ఒక అన్యుణ్ణి మందిరానికి తీసుకొచ్చి దీవిస్తూ ఉంటాడు దేవుడు. ఇన్ని రోజులు ప్రార్థనకు వచ్చినా నేను దీవించబడలేదని నువ్వు సిగ్గుపడవలసిన అవసరం వస్తుంది ఒక రోజు. హల్లెలూయా. సిగ్గుపడవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే నువ్వు మందిరంలోనికి వచ్చి ఆజ్ఞను పాటిస్తలేవు. వాడు బయట ఉన్న వ్యక్తిని తీసుకొచ్చాయినా నేను దీవిస్తే బుద్ధి వస్తుందేమోనని చెప్పి దేవుడు బయట ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి దీవిస్తా ఉంటాడట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే కదా కొంతమంది చూడండి, గా వీరేందర్ అనేటి ఆయనే ఆజ్ఞలు పాటించే వ్యక్తేనా, అనారోగ్యంతో వస్తే ప్రార్థన చేసిన, జాబ్ కొరకు పోతానా ప్రార్థన చేయంటే నీకు వస్తుంది పో జాబ్ అన్న, అంతే. ఒక్కటి కాదు 2 కాదట, 4 వచ్చినాయట ఉద్యోగాలు. 4 గట్టిగా చప్పట్లు కొడదాం. 4 ఉద్యోగాలు సీఎం తోటే తీసుకున్నాడట లెటర్. ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా. నేను అతని గురించి మంచి సాక్ష్యం ఇవ్వట్లేదు, వారు లోకానుసారంగానే ప్రవర్తిస్తున్నారు. కానీ నీవు ఆజ్ఞలు పాటించకపోతే ఒక అన్యుని తీసుకొచ్చి దీవిస్తూ ఉంటే నువ్వు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. మనకు మాదిరి చూపెడతా ఉన్న దైవజనమా, నీవు పాదాలకు నీళ్ళు లేకపోతే అన్యురాలు పాపాత్మురాలు వచ్చి ఏం చేస్తున్నది, పాదాలను కన్నీళ్లతో నువ్వు విడి వాటర్ ఇవ్వకపోతే కన్నీళ్లతో పాదాలు కడిగి ఎంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. శ్రద్ధగా దుమ్ము, కాళ్ళకున్న దుమ్ము అసలు నాలుక పెట్టి నాకొచ్చు ఆయన పాదాలను. విస్తారంగా ఆమె నన్ను ప్రేమించింది, విస్తారమైన పాపాలు నేను క్షమించిన. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు శ్రద్ధ వహించకనే దీవెనలు పొందట్లేదు. ఎన్ని సంవత్సరాలు దేవాలయానికి వచ్చిననేది కాదు, ఎంత నమ్మకంగా దేవునికి ఉంటానమనేది గది కావాలి. దేవుడు పొద్దుగాలు వచ్చినోని, మధ్యాహ్నం వచ్చినోని, సాయంత్రం వచ్చినోని, 6 గంటలకు వచ్చినోని, 5 గంటలకు వచ్చినోనికి ఒకే దీవెన ఎందుకు పెట్టిండో తెలుసా? ఉదయం 9 గంటలకు వచ్చినోడు 4 గంటలకు వచ్చినోని పైన సనుగుతా ఉన్నాడట. నువ్వు సనుగొద్దు. ఈ 4 గంటలకు వచ్చుడు, ఈ 9 గంటలకు వచ్చుడు అంటే ఏంటో తెలుసా? 9 గంటలకు వచ్చినోడు 25, 30, 40 సంవత్సరాల సీనియర్ క్రైస్తవుడు. 5 గంటలకు వచ్చినోడు రాకడకు ముందే వచ్చినోడు. రాకడకు ముందు రేపో ఎల్లుండి యేసుప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడనంటే అప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాడు. వానికి వీనికి ఒకే పాలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇష్టం అది, ఆయనకు నచ్చినది ఆయన చేస్తాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కయ్యను ఏబేలు వీళ్ళిద్దరూ అర్పణలు తీసుకొస్తే వాళ్ళ అర్పణలు కరెక్ట్గా వాళ్ళు అర్పించలేదు. దైవజనమా,
అప్పుడు ఒకరిని వెలివేస్తా అన్నాడు, నువ్వు అవసరం లేదు, నాకు మంచిగా అర్పించే వ్యక్తే నాకు కావాలని చెప్పన్నాడు. నీవు నేను అలా అర్పణ అర్పించే వ్యక్తులుగా లేకపోతే, నేను వాక్యానుసారంగా శ్రద్ధగా పాటించే దాన్ని కరెక్ట్గా పాటించకపోతే నీ ప్రార్థన వ్యర్థం, నీ భక్తి వ్యర్థము, నీ మర్యాదలు వ్యర్థము. సీమోను తలదించుకున్నాడు ఆ రోజు ఒక పాపాత్మురాలైన స్త్రీ చేయబట్టి. నేను కూడా ఒకరోజు తలదించుకునే రోజు రాబోతా ఉన్నది, తలెత్తుకునే రోజు రాబోతా ఉన్నది. నీ విమోచన దినము రాబోతా ఉన్నది. ఆ విమోచన దినమున నువ్వు తలదించుకునే విధంగా ఉండాలి అని అనుకుంటే ఇదే భక్తి చెయ్యి. ఆల్ నైట్ ప్రార్థన అంటే ఎంతమంది వచ్చిరండి? అపోస్తుల కార్యములో వాక్యం అంటుంది, 2వ అధ్యాయము 42వ వాక్యం, వీరు అపోస్తుల బోధయందును సావాసమందును రొట్టె విరుష్టయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. కొంతమంది ఈరోజు కనపడితే మళ్ళా నెలకు కనపడతారు. వీళ్ళు పరలోకం పోయే లిస్ట్లో ఉంటారా? వీళ్ళు ఉండరు. వీళ్ళు నీవు శ్రద్ధగా వాక్యాన్ని విన్న వాక్యాన్ని శ్రద్ధగా విన్న వాక్యాన్ని నీ హృదయంలో పదిలపరుచుకొని ప్రతి విషయంలో నువ్వు శ్రద్ధ నీకు ఉండాలి. అప్పుడే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. ఒక కుటుంబం ఉన్నదండి. ఆ కుటుంబానికి భయంకరమైన అప్పులైతే ఆ అప్పులతో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టి ఒక 2-3 సంవత్సరాల తర్వాత చచ్చిపోవాలని ఇంటి లాదులు తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు భార్య మీద పడి భర్త మీద పడి భార్య ఇద్దరు ఏడుస్తున్నారట. పిల్లల మీద పడి తల్లిదండ్రులు ఏడుస్తున్నారట. మనకి ఇక కొద్ది దినాలే ఉన్నది, ఇక మనకు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవడే మనం అని చెప్పి బాగా ఏడుస్తున్నారట. అప్పుడు ఒక ఆమె ఇంటి పక్క నుండి ఈని కిటికీ దగ్గర నుండి ఈని పోయి సువార్త చెప్పిందట. సువార్త చెప్పిన ఆమె ఏం శ్రద్ధగా వాక్యాన్ని పాటిస్తున్నదో పాటిస్తలేదో కానీ సువార్తను విన్న వీళ్ళు, లక్షలాది రూపాయల అప్పుతో ఉన్న వీళ్ళకి వచ్చిన ప్రతి రూపాయిలో నుండి ప్రథమ ఫలము తీస్తూ కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూ, కృతజ్ఞత అర్పణ ఎప్పుడు చెల్లించాలో చెప్పండి? చెప్పండి. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ అంటే ఏంటి చెప్పండి? ఎవరికైనా తెలుసా? దేవుడు మన పట్ల ఏదైనా కార్యము చేసినప్పుడు మనము కృతజ్ఞతగా కానుక చెల్లించాలి. మా పవిత్ర పుట్టుకలో నేను మొక్కుబడి దేవుని సన్నిధిలో కృతజ్ఞత అర్పణ చెల్లిస్తానని, ప్రభువా ఈమె ఆరోగ్యంగా పుట్టి మంచిగా ఉంటే నేను కృతజ్ఞతగా కానుక చెల్లిస్తా అని చెప్పి ఇక్కడున్న వ్యక్తులకు తెలుసు. నేను కానుక పంపిన ఇన్సురెన్స్ 5,000 రూపీస్. హల్లెలూయా. ఇప్పుడు కాదు, 2012-13 అనుకుంటా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అది దేవునికి తెలుసు, నాకు తెలుసు. సమయం సందర్భం వచ్చింది. కృతజ్ఞత కానుక ప్రథమ ఫలం వేరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సేవకులు వచ్చినప్పుడు దశమ భాగంలోకి వెళ్ళి తీసుకొచ్చి కానుకలు పెడతా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ వేరు, కానుక వేరు, ప్రథమ ఫలము వేరు. శ్రద్ధ. హల్లెలూయా. దేని రూటు దాందే. దౌడ పనులు చూసేట ఆయనే లివర్ చూడడు. దౌడ పనులు చూడడు. హల్లెలూయా. జనరల్ ఫిజిషియన్ అక్కడ ఉన్నాడు, పరలోకపు తండ్రి, ఆయన అన్ని చూసేటోడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేసిరంటే ఇదంతా చేస్తూ ఆమె సువార్త చెప్పగానే దేవుని నమ్ముకున్న తర్వాత ఆ అప్పు తీసుకున్న వ్యక్తులు కొంత టైం ఇచ్చారు వీళ్ళకు. ఇవ్వగానే వాళ్ళు టైం కంటే ముందుగానే దేవాలయానికి వెళ్ళి అక్కడున్న పనులు చేసిరు. తర్వాత మేము చేసినామని వాళ్ళు గొప్ప చెప్పుకోలేదు. రెండోది, వాళ్ళు వారం దేవుని సన్నిధికి వెళ్ళారు. ఉపవాస ప్రార్థనకు, ఆన్లైన్ ప్రార్థనకి వెళ్ళినామని మీరు వస్తలేరు, మేమే పోతామని చెప్పి వాళ్ళు చెప్పుకోలేదు. హల్లెలూయా. ఇట్లా చెప్పుకోకుండా, గర్వించకుండా
వాళ్ళ ప్రార్థన ఏదో, వాళ్ళ భక్తి ఏదో, వాళ్ళ మొరేదో దేవుని సన్నిధిలో విన్నవించుకుంటూ ముందుకు పోతూ ఉన్నప్పుడు వారిని దేవుడు దీవించడం ప్రారంభం చేసిండు. దైవజనమా, హల్లెలూయా. ఇక్కడున్న వ్యక్తులలో నేను చెప్తా ఉన్నా, నెల రోజులు క్లియర్గా సీరియల్గా 4 వారాలు వస్తే తర్వాత వారం బంద్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు నమ్మే అంతవరకు నీవు క్లారిటీలో నిలబడు, రెగ్యులర్గా దేవుని సన్నిధిలో కనపడు. దీవెన పొందకుండా పోవు. నువ్వు కనపడుడే కాదు, దేవుని ప్రతి ఆజ్ఞను నువ్వు పాటించు శ్రద్ధగా. వాళ్ళు శ్రద్ధగా పాటించినట. చనిపోవాలనుకుంటున్న వ్యక్తుల జీవితాలలో దేవుడు మేలు చేసి, లారీ నడుపుకుంటున్న ఆయనే లారీకి ఓనర్ అయిండండి. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పులన్నీ తీర్చబడి లారీకి ఓనర్ అయిండు. ఇంకా అనేక లారీలు కొని ఒక కొత్త కారు కొనుక్కొని వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ఆడ పెట్టించి, పాస్టర్ గారు ప్రార్థన చేద్దు రండి అంటే, ఎందుకయ్యా నిన్ననే వచ్చి ప్రార్థన చేయించుకొని పోయినావు, ఎందుకు 25 లారీల సంపాదన వస్తా అంటే ఆ డబ్బంతా వామో 25 లారీలది ఇస్తాను ఆ పాస్టర్కు, ఎక్కడ పెద్దోడు అవుతాడో అని ఆలోచన చేయలే. హల్లెలూయా. ఆ ప్రతి దాంట్లోకి వెళ్ళి ప్రథమ ఫలము తీసి శ్రద్ధగా దేవుని సన్నిధికి వేసి ఒక కారు కొనుక్కొని వచ్చినట్ట. వేరే కారు కొనుక్కొని వచ్చి, అయ్యా నువ్వు ఖాళీ నడకల, నువ్వు బైక్ మీద దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోతాను, గొప్ప పరిచర్య చేయాలి నువ్వు అని చెప్పి ఒక కారు కొనుక్కొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిరట. బానిసలుగా ఉన్న వాళ్ళు ఓనర్లుగా మార్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది రియల్గా జరిగిన చరిత్ర. లోగోస్ కంపెనీ వాళ్ళకు ఉన్నది. లోగోస్ కంపెనీ అనేది వాళ్ళకు ఉన్నది. దైవజనమా, హైదరాబాద్ ప్రాంతంలో లోగోస్ కంపెనీ అనేది ఒకటి ఉన్నది. వాళ్ళ జీవితంలో జరిగిన సాక్ష్యము ఇట్లా అనేకల జీవితాలలో జరిగినాయి. నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అని అంటే నీవు కొంత దాచుకొని, లేదా అయ్యో నిన్ననే ఇలా పాటించనని, లేదా నిన్ననే ప్రార్థన పోయినా ఇలా ఓనని, లేదా ఇది నేను చేయను గిన్నె చేసినగా గిది చేయాలని చెప్పి ఇవన్నీ ఉండొద్దు మన జీవితాలలో. తండ్రి ఏ పని అయితే అప్పచెప్పిండో కుమారుడు ఆ పనులన్నీ చేసిండు. అప్పుడు తండ్రి చేత దీవించబడ్డాడు. ఇప్పుడు పరలోకమందును భూమి మీదను ఆయనకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. నేను ఆ జీవితాలలో కూడా దేవుడు పరలోక ఆశీర్వాదాలు నీ పైకి కురిపించి వాళ్ళను దీవించినట్టు దేవుడు నిన్ను దీవించాలి అని అంటే, వాళ్ళ సాక్ష్యం ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిరు. హల్లెలూయా. వాళ్ళ లెక్క మేము ఉండాలని చెప్పి పోతూ ఉన్నారు, మధ్యలోనే పడిపోతున్నారు. నీ లెక్క నేను ఉండాలి ప్రభువా, వాళ్ళని ఆదర్శం తీసుకోవాలా ప్రభు అని ముందుకెళ్ళాలని దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకలలో దీవించును గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.